ఆర్ యు రెడీ? మూడో పాయింట్, సనుగుడు నుండి కృతజ్ఞతకు. సనుగుడు నుండి కృతజ్ఞతకు. మీరు గమనించండి, ఎప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినా ఛాలెంజెస్ ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి. సనగకూడదు. ఆయన మంచితనాన్ని గుర్తెరిగి ఏం చేయాలి? మనం కృతజ్ఞత తెలియపరచాలి. అందుకే గివ్ ప్రైజెస్ టు ద లార్డ్. యెహోవాను స్తుతించండి, యేసయ్యను స్తుతించండి, పరిశుద్ధాత్మ దేవుని స్తుతించండి, యేసయ్యను స్తుతించండి, కృతజ్ఞత తెలియపరచండి. సనగటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ కృతజ్ఞతలు తెలియపరచడానికి మనం నిర్ణయించుకోవాలి. దేవా నీకు స్తోత్రమయ్యా. ఏం చేయాలి? మనం కృతజ్ఞతలు తెలియపరచాలి. ఇశ్రాయేలు ప్రజలు అయిన దానికి కాని దానికి, మంచిదానికి చెడుదానికి, ఎప్పుడు సుతెత్తారో తెలవదు, ఎప్పుడు అలుగుతారో తెలవదు, ఎప్పుడు సనుగుతారో తెలవదు. దేవాది దేవుడు అన్నాడు, విసిగిపోయాడు వాళ్ళని చూసి. ఈ రోజున అలా కాదు. అయిన దానికి కాని దానికి కాదు. సనగడం కన్నా కృతజ్ఞతలు తెలియపద్దాం. దేవా, ఒకవేళ నేను అనుకుంది జరగల, తండ్రి మంచి 2 చేతులు ఇచ్చావయ్యా, మంచి 2 కాళ్ళు ఇచ్చావయ్యా, మంచి కుటుంబాన్ని ఇచ్చావయ్యా, సంతోషంగా మమ్మల్ని ఉంచావయ్యా. దేవా నీకు కృతజ్ఞతలయ్యా. మంచి సంఘాన్ని ఇచ్చావయ్యా, నాతో సహకరించే వాళ్ళని ఇచ్చావయ్యా, నీ కృతజ్ఞతలయ్యా. మంచి కుటుంబాన్ని ఇచ్చావు, కృతజ్ఞతలయ్యా. ప్రతి ఒక్కరు దేవుని కృతజ్ఞత తెలియపరచాలి. మన జీవితంలో తెలుసో తెలవకో ఎన్నో పొరపాట్లు జరుగుతున్నప్పుడు బయట ఉన్న స్వరం కన్నా లోపల ఉన్న స్వరం ఎక్కువగా ఉంటుంది. నేరారోపణ స్వరం. అందుకే ఇలా జరుగుతుంది, అందుకే ఇలా జరుగుతుంది, అందుకే ఇలా జరుగుతుంది, నీ పాపం ఎక్కడ పోద్ది అని సాతానుగాడు బయట ఉన్న స్వరం కన్నా లోపల ఉన్న స్వరం ఎక్కువైపోద్ది. అటువంటప్పుడు సనగకుండా, అయ్యా నన్ను చంపకుండా కాపాడావే, నన్ను దీవించలేవా, నీకు వందనాలయ్యా. ఒకవేళ నేను ఆ స్థితిలో మరణించాలి, ఆ రోగంతో మరణించాలి, మరి ఏ విధమో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పేది నువ్వు మరణించాలి. మరణం నుండే నిన్ను కాపాడితే నిన్ను అడిగింది ఆయన ఇవ్వడా? మరణం నుండే నిన్ను కాపాడితే నువ్వు అడిగింది ఇవ్వడా? దేవా నీకు వందనాలయ్యా. ఏం తెలియపరచాలి? కృతజ్ఞత తెలియపరచాలి. పౌలు శీలలు మంచి పని చేస్తే జైల్లో వేశారు. ఒక అమ్మాయికి దెయ్యం పడితే ప్రార్థన చేయగా దెయ్యం పోయింది. దెయ్యం పోతే ఆ జైల్లో వేశారు. అక్కడ అలిగారంటే సనిగారంటే అందం ఉంది. అక్కడ దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. నీ వంటి దేవుడు ఒకడు లేడయ్యా, నీ వంటి గొప్ప దేవుడు ఇంకొకడు లేడయ్యా. మహిమ నీకేనయ్యా, ఘనత నీకేనయ్యా, స్తుతి నీకేనయ్యా, ప్రభావం నీకేనయ్యా. హల్లెలూయా. అక్కడ ఏం చేస్తున్నారు? కృతజ్ఞత తెలియపరుస్తున్నారు. ఈరోజు నేను చెప్పనా, ఎవ్వరూ వద్దన్నా నువ్వు నాకు కావాలి అన్నాడు. అందరూ విడిచిపెట్టినా నువ్వు నాకు కావాలి అన్నాడు, నువ్వు నాకు కావాలి అన్నాడు. ఈ మాట మీరు గమనించండి. మనం ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు, నీకు డబ్బులు బాగున్నప్పుడు, పదవి ఉన్నప్పుడు, హంగు వైభవం నీతో ఉన్నప్పుడు, ఆయనండి మావాడేనండి, ఆయనండి మా ఫ్రెండ్ అండి, ఆయన మా నాయకుడు అండి, అబ్బాబ్బాబ్బాబ్బా. అదే వ్యక్తిలో ఏమైనా పొరపాటు జరిగిందా, అందరూ చేయి విడిచిపెట్టేస్తారు, ఎవరు మనతో ఉండరు. అటువంటప్పుడు నేను మీతో ఉంటా. ఇశ్రాయేలు ప్రజలు విజయం మీద విజయం, ఘనత మీద ఘనత, ఉన్నత స్థానం మీద ఉన్నత స్థానానికి వెళ్తున్నప్పుడు అందరూ పక్కన దేశం వాళ్ళు అందరూ మా ఇశ్రాయేలు దేశం, మా ఇశ్రాయేలు దేశం, మా ఇశ్రాయేలు దేశం ఉన్నారు. ఎప్పుడైతే ఓడిపోయారో, పతనానికి వెళ్ళిపోయారో, హీనానికి వెళ్ళిపోయారో, అందరూ చేయి విడిచిపెట్టారు. అయినా నేను మీ మీద కోపంగా లేను, నా కోపం చల్లారింది, మిమ్మల్ని నేను ఆదరిస్తా, మళ్ళా తిరిగి మీకు అనుగ్రహిస్తా. నేను మీతో ఉన్న కృతజ్ఞతలు తెలియపరచాలి. మన ఇండియా వాళ్ళు ఎక్కువ క్రికెట్ ఆటనే చూస్తారు. నేను కూడా ఈ ఆటను పెద్దగా చూడను, కానీ విన్నది అదేంటి తెలుసా? టెన్నిస్ ఆట. ఈ టెన్నిస్ ఆటలో రష్యా యవనస్తురాలైన 28 సంవత్సరాలైన మరియా షరపోవా అన్న టెన్నిస్ ప్లేయర్ చాలా గొప్పగా ఆడుతుంది. అనేక విజయాలు దేశానికి తీసుకొచ్చింది, రష్యా దేశానికి. ఆమెకి సంవత్సరానికి రాబడి $30 మిలియన్ల. మరియా షరపోవా 2016 సంవత్సరం మార్చి 7వ తారీఖున టెన్నిస్ ఆడబోవడానికి వెళ్తుండగా మరొక దేశానికి సంబంధించిన వ్యక్తితో ఆమెని టెస్ట్ చేశారు. ఆమె డ్రగ్స్ తీసుకుంది అని తెలిసింది. ఆ డ్రగ్స్ 2015 డిసెంబర్ 31వ తారీఖు వరకే వ్యాలిడిటీ. 2016 నుండి ఏ టెన్నిస్ ప్లేయర్ కానీ, ఏ ఆటగాడు కానీ తీసుకోకూడదు. ఆమె ఏం చెప్పిందంటే, నాకు అది తెలవదండి, అందుకే తీసుకున్నానని అంది. మరి ఆమెకు తెలుసో లేదో మనకు తెలియదు, కానీ ఆట నుండి సస్పెండ్ చేశారు ఆమెని. సస్పెండ్ చేయగానే జరిగింది ఏంటి తెలుసా? ఆమెకి స్పాన్సర్షిప్ ఇచ్చిన ఒక పెద్ద కారు కంపెనీ ఉంది. ఆ కారు కంపెనీ వాళ్ళని ఇక్కడ స్పాన్సర్ చేయమన్నారు. 2
నైక్ షూ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేయమన్నారు. మళ్ళీ ప్రఖ్యాతిగాంచిన వాచ్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేయమన్నారు. అందరూ ఆమెను విడిచిపెట్టేశారు. ఆమె అన్నమాట, విజయాలు ఉన్నప్పుడు, ఘనత ఉన్నప్పుడు అందరు మనతో ఉంటారు. మా అమ్మాయి, మా దేశపు ఆమె అందరు అంటారు. కానీ ఒక్కసారి నేను దిగజారిపోగా అందరూ చేతులెత్తేశారు. ఇశ్రాయేల్ దేశం అలా చేతులెత్తగా నేను మీతో ఉన్నానన్నాడు. నీతో ఉన్నాను కనుక ఆయనకి కృతజ్ఞతలు తెలియపరచాలి. ఆర్ యు రెడీ? నువ్వు వెళ్తున్న వేదన ఆయనకి తెలుసు. అందరూ చేయి విడిచిపెట్టేశారా? నువ్వు వెళ్తున్న వేదన ఆయనకి తెలుసు. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా అదే వేదన గుండా వెళ్ళారు. మరియా షరపోవా ఏ వేదన గుండా వెళ్ళిందో అలాంటి వేదన గుండా యేసయ్య వెళ్ళాడు. యేసు ప్రభు వారు స్వస్థతపరుస్తుంటే, యేసు ప్రభు వారు ఘనకార్యాలు చేస్తుంటే, యేసు ప్రభు వారు ప్రసంగాలు చేస్తుంటే, యేసు ప్రభు వారు చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేపుతుంటే, యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఇస్తుంటే, మిగతా స్త్రీలకి పురుషులకి ఇచ్చి 12 గంపలు మిగులుస్తుంటే, అబ్బా ఏం ఫాలోయింగ్ అండి యేసయ్యకి. అందరూ 12 మంది శిష్యులు కూడా యేసు వైపే. కానీ ఎప్పుడైతే ఆయన్ని కొరడాతో కొడుతున్నారో, సిలువకెక్కిస్తున్నారు, మీకు తెలుసా ఒక్కళ్ళు లేడు, కనీసం పేతురు కూడా లేడు. ప్రగల్భాలు పలికిన పేతురు, ఎవరు విడిచిపెట్టినా నేను విడవను, నేను చనిపోతా అన్న ఆ పేతురు కూడా విడిచిపెట్టేశాడు. ఎవ్వరు లేరు. ఆ బాధ యేసయ్యకి తెలుసు. ఈరోజు నీ స్థితి అలాంటిదా? యేసయ్య తిరిగి లేచాడు, మరలా అందరినీ ఆకర్షించాడు. నీతో ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏమన్నా సాధించామా? అది యేసయ్య వల్లనే. మీకు తెలుసండి, నిన్న శనివారం 6 to 7:30 మన యూట్యూబ్లో కార్యక్రమం వస్తుంది. యూట్యూబ్లో కార్యక్రమం వస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం ఉన్న జింకానా గ్రౌండ్స్లో జరిగిన యూత్ ఉత్సవ ప్రసంగం రిలే చేస్తున్నాం, రీబ్రాడ్కాస్టింగ్ చేస్తున్నాం. అప్పటికే నేను చూస్తున్నాను, సిద్ధపడుతున్నాను ప్రసంగం. ఒక పక్కన అది చూస్తుండగా 608 దాకా వచ్చింది. అబ్బా దేవుని స్తోత్రం, ఈరోజు 800 మంది దాకా చూస్తారు నాయన, దేవా స్తోత్రం తండ్రి అనుకుంటున్నా. అప్పటికే నెట్ కొంచెం ఎక్కడి నుండి అయితే రిలే అవుతుందో జస్ట్ అలా ఆగింది, ఇలా గ్రని తిరిగింది అంతే. 608 నుండి 431 వెళ్ళిపోయింది. మళ్ళా మన బ్రదర్స్ చాలా కష్టపడి వెంటనే ఒక్క 2 సెకండ్లే నెట్ ఆగింది. 608 నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది? 431 మంది చూస్తున్నారు. 608 మంది చూస్తుంటే 431 మంది చూస్తున్నారు. మళ్ళీ అమ్మాయి రీగెయిన్ అయిందిరా బాబు అనుకుంటే మళ్ళా ఒక 5 నిమిషాల్లో నెట్ ఆగిపోయి గిర్రని తిరుగుతుంది. 231 పడిపోయింది. నాకున్నా ఇదేంటి అలా పడిపోయింది? వెంటనే నా దేవుడు నాతో అన్నాడు, ఏం జరిగింది ఇక్కడ అన్నాడు. అన్నీ బాగుంటే అందరూ చూస్తారు, ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే ఎవరు చూడరు. ఇదే మనందరి జీవితంలో అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అందరూ మనల్ని వెంబడిస్తారు. చిన్న పొరపాటు జరిగితే మనల్ని చీ అంటారు. ఇది లోకం. మనలో, నీలో నాలో పర్ఫెక్ట్నెస్ ఏది లేదు, సంపూర్ణత లేదు. మన లోపాలు కనపడకుండా ఆయన మనతో ఉండటం వలనే ప్రజలు మనతో ఉంటున్నారు. అది మర్చిపోకూడదు. దేవుడు నిన్న నాకు నేర్పించాడు దాన్ని. 3వ పాయింట్ సిద్ధపడుతుండగా, నీలో లోపాలున్నాయి, నాలో లోపాలున్నాయి. కానీ మన లోపాలు బయటికి తెలిస్తే ఎవరు నీతో ఉండరని, నాతో ఉండరని అన్నీ కప్పేసి ఆయన మనతో ఉండటం వలన ఆయన్ని చూసే ప్రజలు మనతో ఉంటున్నారు. అందుకని సనగకుండా కృతజ్ఞతలు తెలియపరచాలి. ఇది నా వలన జరిగింది కాదయ్యా, ఆ బిల్డింగ్ దేవుని వలనే, ఈ మందిరం దేవుని వలనే, నాతో సహకరించే వాళ్ళు దేవుని వలనే, ఇచ్చేవాళ్ళు దేవుని వలనే, మాతో సహకరించే వాళ్ళు దేవుని వలనే, వస్తున్న లక్షల కొలది మంది ప్రజలు దేవుని వలనే. అప్పుడు అనుకున్నా, చిన్న నెట్లోని చిన్న ఒక్క 2 సెకండ్ వస్తేనే ప్రజలు డౌన్ అయిపోతే, ఇది ప్రజల బుద్ధి, నీ బుద్ధి ప్రసంగం చేసే నా బుద్ధి. కానీ ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, నేను మీతో ఉంటా, సనగకండి. దేవుడు మన పక్షమున ఉండగా విరోధి ఎవడు? ఆర్ యు రెడీ?